ఏపీడిఎస్సి 7వ తరగతి సోషల్ కంటెంట్ 5వ పాఠ్యాంశం కాకతీయ రాజ్యం. మధ్యయుగ కాలంలో దక్షిణ భారతదేశంలో 5 ముఖ్యమైన రాజ్యాలు ఆవిర్భవించాయి. అవి ఏవి? ఆన్సర్: కళ్యాణి చాళుక్యులు, యాదవులు, కాకతీయులు, హోయసల మరియు పాండ్య రాజ్యం. కాకతీయులు తెలుగు నేలకు చెందినవారు. కళ్యాణి చాళుక్యుల వంశస్థాపకుడు ఎవరు? ఆన్సర్: 2వ తైలపుడు. కళ్యాణి చాళుక్యుల వంశస్థాపకుడు 2వ తైలపుడు. కళ్యాణి చాళుక్యుల రాజధాని ఏది? ఆన్సర్: బీదర్ జిల్లాలో గల బసవ కళ్యాణి కళ్యాణి చాళుక్యుల యొక్క రాజధాని. కళ్యాణి చాళుక్యుల రాజ్యం ఎంతకాలం కొనసాగింది? ఆన్సర్: 200 సంవత్సరాలు కొనసాగింది. కళ్యాణి చాళుక్యులు ఏ ఏ భాషలను ప్రోత్సహించారు? ఆన్సర్: కళ్యాణి చాళుక్యులు సంస్కృతం మరియు కన్నడ భాషలను ప్రోత్సహించారు. విక్రమాంక దేవచరిత్ర రచించినది ఎవరు? ఆన్సర్: బిల్హణుడు. విక్రమాంక దేవచరిత్రను రచించినది బిల్హణుడు. రన్నడు అనే కన్నడ కవి ఎవరి ఆస్థానానికి చెందినవాడు? ఆన్సర్: రన్నడు అనే కన్నడ కవి కళ్యాణి చాళుక్యుల ఆస్థానానికి చెందినవాడు. ఘటికలు అనే విద్యా సంస్థలను స్థాపించినది ఎవరు? ఆన్సర్: కళ్యాణి చాళుక్యులు. కళ్యాణి చాళుక్యులు ఘటికలు అనే విద్యా సంస్థలను స్థాపించారు. కళ్యాణి చాళుక్యులు ఏ ఏ మతాలను ఆదరించారు? ఆన్సర్: కళ్యాణి చాళుక్యులు హిందూ మతం మరియు జైన మతాలను ఆదరించారు. కళ్యాణి చాళుక్యుల పాలనలో వీర శైవ శాఖ కూడా ప్రాచుర్యం పొందింది. యాదవ రాజవంశ స్థాపకుడు ఎవరు? ఆన్సర్: బిల్లమ. యాదవ రాజవంశ స్థాపకుడు బిల్లమ. యాదవుల రాజధాని ఏది? ఆన్సర్: దేవగిరి. యాదవుల రాజధాని దేవగిరి. యాదవులు మొదట ఎవరికి సామంతులుగా పనిచేశారు? ఆన్సర్: యాదవులు మొదట కళ్యాణి చాళుక్యులకు సామంతులుగా పనిచేశారు. యాదవులలో సుప్రసిద్ధమైన వాడు ఎవరు? ఆన్సర్: సింగన. యాదవులలో సింగన అనే అతను సుప్రసిద్ధమైనవాడు. యాదవులు పాలించిన ప్రాంతాలు ప్రస్తుతం ఏ పేర్లతో పిలువబడుతున్నాయి? ఆన్సర్: అహ్మద్ నగర్ మరియు నాసిక్. యాదవుల రాజ్యం ఏ ప్రాంతం వరకు విస్తరించింది? ఆన్సర్: నర్మదా నది నుండి షిమోగా వరకు. యాదవుల రాజ్యం నర్మదా నది నుండి షిమోగా వరకు విస్తరించింది. ఎవరి దండయాత్రల వల్ల యాదవులు తమ పాలనను కోల్పోయారు? ఆన్సర్: ఢిల్లీ సుల్తాన్ల దండయాత్రల వల్ల యాదవులు తమ పాలనను కోల్పోయారు. హోయసాలులు ఏ ప్రాంతానికి చెందినవారు? ఆన్సర్: ద్వార సముద్రం. హోయసాలులు ద్వార సముద్రం ప్రాంతానికి చెందినవారు. హోయసాలులు అధికారంలోకి రాకముందు ఎవరికి సామంతులుగా పనిచేశారు? ఆన్సర్: హోయసాలులు అధికారంలోకి రాకముందు చోళులు మరియు చాళుక్యులకు సామంతులుగా పనిచేశారు. హోయసాలుల పాలన ఎన్ని సంవత్సరాలు కొనసాగింది? ఆన్సర్: 200 సంవత్సరాలు. హోయసాలుల రాజధాని ఏది? ఆన్సర్: ద్వార సముద్రం. హోయసాలుల రాజధాని ద్వార సముద్రం. ఎవరి కాలంలో హోయసలులు ప్రాముఖ్యత పొందారు? ఆన్సర్: బిత్తిగా విష్ణువర్ధన కాలంలో హోయసలులు ప్రాముఖ్యత పొందారు. హోయసలులు వంశంలో చివరివాడు ఎవరు? ఆన్సర్: బల్లాలుడు. హోయసల వంశంలో చివరివాడు ఎవరు అంటే బల్లాలుడు. హోయసలులు ఏ ఏ భాషలను పోషించారు? ఆన్సర్: హోయసలులు సంస్కృతం మరియు కన్నడ భాషలను పోషించారు. హోయసల రాజులు ఏ ఏ మతాలను అనుసరించారు? ఆన్సర్: జైన మతం, ద్వైతం, విశిష్టాద్వైతం మతాలను హోయసలలు అనుసరించారు. పాండ్యుల రాజధాని ఏది? ఆన్సర్: మదురై. పాండ్యుల రాజధాని మదురై. సామ్రాజ్యాన్ని విస్తరింపజేయడం కోసం పాండ్యులు ఎవరి మధ్య ఉన్న శత్రుత్వాన్ని వినియోగించుకున్నారు? ఆన్సర్: పల్లవులు మరియు చోళుల మధ్య ఉన్న శత్రుత్వాన్ని వినియోగించుకున్నారు. శ్రీలంక వరకు విజయవంతమైన దండయాత్రను పూర్తి చేసిన కులశేఖరుడు ఏ రాజవంశానికి చెందినవాడు? ఆన్సర్: పాండ్య వంశానికి చెందినవాడు. కులశేఖరుడి పాలనా కాలంలో పాండ్య రాజ్యాన్ని సందర్శించిన వెన్నీస్ యాత్రికుడు ఎవరు? ఆన్సర్: మార్కోపోలో. పాండ్యులు ఏ ఏ మతాలను ఆదరించారు? ఆన్సర్: శైవ మతం మరియు వైష్ణవ మతాలను పాండ్యులు ఆదరించారు. పాండ్యులు దక్షిణ భారతదేశంలో ఏ ఏ ప్రాంతాలలో దేవాలయాలను నిర్మించారు? ఆన్సర్: పాండ్యులు దక్షిణ భారతదేశంలో శ్రీరంగం, చిదంబరం, రామేశ్వరం మొదలైన ప్రాంతాలలో దేవాలయాలను నిర్మించారు. పాండ్యులు విదేశీ వాణిజ్యాన్ని ప్రోత్సహించారు. కాకతీయులు మొదట ఎవరికి సామంతులుగా పనిచేశారు? ఆన్సర్: కాకతీయులు మొదట రాష్ట్రకూటులకు మరియు పశ్చిమ చాళుక్యులకు సామంతులుగా పనిచేశారు. ఏ రాజ్య పతనానంతరం కాకతీయ రాజ్యం ఆవిర్భవించింది? ఆన్సర్: పశ్చిమ చాళుక్యుల పతనానంతరం కాకతీయ రాజ్యం ఆవిర్భవించింది. కాకతీయులు ఏ ఏ ప్రాంతాలను పాలించారు? ఆన్సర్: కాకతీయులు ఆంధ్ర, తెలంగాణ, తూర్పు కర్ణాటక, దక్షిణ ఒడిశా మరియు తూర్పు దక్కన్ ప్రాంతాలను పరిపాలించారు. కాకతీయ రాజవంశం స్థాపించినది ఎవరు? ఆన్సర్: గుండ్యన.
కాకతీయ రాజవంశాన్ని స్థాపించినది గుండ్యానా. తెలుగు మాట్లాడే ఎగువ మరియు దిగువ ప్రాంతాల సంస్కృతులను ఏకం చేసిన రాజవంశం ఏది? ఆన్సర్ కాకతీయులు. విస్తరణ రీత్యా కాకతీయుల ప్రాంతాన్ని ఏమని పిలిచేవారు? ఆన్సర్ త్రిలింగ దేశం అని పిలిచేవారు. ఏ ఏ ప్రాంతాలను కలిపి త్రిలింగ దేశం అని అంటారు? ఆన్సర్ తెలంగాణలోని కాళేశ్వరం, రాయలసీమలోని శ్రీశైలం, తీర ఆంధ్ర ప్రాంతమైన ద్రాక్షారామం ఇవన్నీ కలిపి త్రిలింగ దేశం అని అంటారు. కాకతీయుల మొదటి రాజధాని ఏది? ఆన్సర్ హనుమకొండ. కాకతీయుల మొదటి రాజధాని హనుమకొండ. ఓరుగల్లును నిర్మించినది ఎవరు? ఆన్సర్ రుద్రదేవుడు. ఓరుగల్లును నిర్మించినది రుద్రదేవుడు. ఓరుగల్లు ప్రస్తుత పేరు ఏమిటి? ఆన్సర్ వరంగల్. ఓరుగల్లు యొక్క ప్రస్తుత పేరు వరంగల్. ఓరుగల్లు యొక్క ప్రాచీన నామం ఏమిటి? ఆన్సర్ ఏకశిలా నగరం. ఓరుగల్లు యొక్క ప్రాచీన నామమేమో ఏకశిలా నగరం, ప్రస్తుత నామమేమో వరంగల్. ఏ రాజులను ఆంధ్ర రాజులు అని కూడా పిలుస్తారు? ఆన్సర్ కాకతీయులను ఆంధ్ర రాజులు అని కూడా పిలుస్తారు. ఏ గ్రంథం మొదటి తెలుగు గ్రంథంగా పిలువబడుతుంది? ఆన్సర్ శ్రీమదాంధ్ర మహాభారతం మొదటి తెలుగు గ్రంథంగా పిలువబడుతుంది. శ్రీమదాంధ్ర మహాభారతం రచించినది ఎవరు? ఆన్సర్ తిక్కన. శ్రీమదాంధ్ర మహాభారతాన్ని రచించినది తిక్కన. తిక్కన ఏ రాజుల కాలానికి చెందినవాడు? ఆన్సర్ తిక్కన కాకతీయుల కాలానికి చెందినవాడు. కాకతీయులు ఏ దేవతను ఆరాధించేవారు? ఆన్సర్ కాకతీయులు కాకతీ అనే దేవతను ఆరాధించేవారు. కాకతీ దేవతను ఏ దేవత యొక్క మరొక రూపంగా పేర్కొంటారు? ఆన్సర్ కాకతీ దేవతను దుర్గాదేవి యొక్క మరొక రూపంగా పేర్కొంటారు. కాకతీయులు ఏ కోటకు సంరక్షకులుగా ఉండేవారు? ఆన్సర్ కాకతీయులు కాకతీ అనే కోటకు సంరక్షకులుగా పనిచేసేవారు. కాకతీయులు చోళులు పరిపాలించిన కాకతీపురానికి చెందినవారని కొందరు చరిత్రకారులు భావిస్తున్నారు. కాకతీయ రాజుల్లో ముఖ్య పాలకులు ఎవరు? ఆన్సర్ రెండవ ప్రోలరాజు, రుద్రదేవుడు, మహాదేవుడు, గణపతి దేవుడు, రుద్రమదేవి మరియు ప్రతాపరుద్రుడు. వీరంతా కూడా కాకతీయ రాజుల్లో ముఖ్య పాలకులు. రెండవ ప్రోలరాజు యొక్క పాలనా కాలం ఏది? ఆన్సర్ రెండవ ప్రోలరాజు క్రీస్తు శకం 1115 నుండి 1157 వరకు పరిపాలించాడు. రెండవ ప్రోలరాజు యొక్క తండ్రి ఎవరు? ఆన్సర్ రెండవ బేతరాజు. రెండవ ప్రోలరాజు యొక్క తండ్రి ఎవరు అంటే రెండవ బేతరాజు. చాళుక్యుల ఆధిపత్యాన్ని ఎదురించి ఒక స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పరిచిన కాకతీయ రాజు ఎవరు? ఆన్సర్ రెండవ ప్రోలరాజు. రెండవ ప్రోలరాజు చాళుక్యుల ఆధిపత్యాన్ని ఎదిరించి ఒక స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పరిచిన కాకతీయ రాజు. రెండవ ప్రోలరాజు ఏ ప్రాంతం నుండి స్వతంత్ర పాలన ప్రారంభించాడు? ఆన్సర్ రెండవ ప్రోలరాజు హనుమకొండ నుండి స్వతంత్ర పాలన ప్రారంభించాడు. రుద్రదేవుడి యొక్క పాలనా కాలం ఏది? ఆన్సర్ క్రీస్తు శకం 1158 నుండి 1195 వరకు రుద్రదేవుడు పరిపాలించాడు. రుద్రదేవుడు తన ఆధిపత్యాన్ని ఏ ప్రాంతం వరకు విస్తరించాడు? ఆన్సర్ రుద్రదేవుడు గోదావరి ఒడ్డు వరకు తన ఆధిపత్యాన్ని విస్తరించాడు. తెలుగు చోడమూలానికి చెందినటువంటి నలుగురు రాజులను ఓడించిన కాకతీయ రాజు ఎవరు? ఆన్సర్ రుద్రదేవుడు. రుద్రదేవుడు తెలుగు చోడమూలానికి చెందినటువంటి నలుగురు రాజులను ఓడించాడు. సంస్కృత భాషలో నీతిసారం అనే గ్రంథం రాసిన కాకతీయ రాజు ఎవరు? ఆన్సర్ రుద్రదేవుడు. రుద్రదేవుడు సంస్కృత భాషలో నీతిసారం అనే గ్రంథాన్ని రచించాడు. రుద్రదేవుడు తన పాలన చివరి కాలంలో ఎవరితో యుద్ధం చేసి మరణించాడు? ఆన్సర్ దేవగిరి యాదవులతో. రుద్రదేవుడు తన పాలనా చివరి కాలంలో దేవగిరి యాదవులతో యుద్ధం చేసి మరణించడం జరిగింది. రుద్రదేవుడి యొక్క సోదరుడు ఎవరు? ఆన్సర్ మహాదేవుడు. రుద్రదేవుడి యొక్క సోదరుడు ఎవరు అంటే మహాదేవుడు. రుద్రదేవుడి తరువాత అతని సోదరుడు మహాదేవుడు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? ఆన్సర్ 4 సంవత్సరాలు. రుద్రదేవుడు మరణించిన తర్వాత అతని సోదరుడు మహాదేవుడు 4 సంవత్సరాలు మాత్రమే పరిపాలించాడు. మహాదేవుడు దేవగిరిని ముట్టడించే సమయంలో యాదవ రాజుల చేతిలో మరణించడం జరిగింది. గణపతి దేవుడి యొక్క పాలనా కాలం ఏది? ఆన్సర్ క్రీస్తు శకం 1199 నుండి 1262 వరకు గణపతి దేవుడు పరిపాలించాడు. అంటే దాదాపుగా 63 సంవత్సరాలు పరిపాలించడం జరిగింది. మహామండలేశ్వర అనే బిరుదు గల కాకతీయ రాజు ఎవరు? ఆన్సర్ గణపతి దేవుడు. మహామండలేశ్వర అనే బిరుదు ఎవరిది అంటే గణపతి దేవుడిది. కాకతీయ రాజులలో అత్యంత శక్తివంతమైన రాజు ఎవరు? ఆన్సర్ గణపతి దేవుడు. కాకతీయ రాజుల్లో అత్యంత శక్తివంతమైన రాజు గణపతి దేవుడు. గణపతి దేవుడు కాకతీయ సామ్రాజ్యాన్ని ఎక్కడి వరకు విస్తరించాడు? ఆన్సర్ గణపతి దేవుడు కాకతీయ సామ్రాజ్యాన్ని గోదావరి ప్రాంతం నుండి చెంగల్పట్టు వరకు, అలాగే యలగందల నుండి సముద్రం వరకు విస్తరించాడు.
విజయవాడ మరియు దివిసీమ ద్వీపాన్ని స్వాధీనం చేసుకున్నటువంటి కాకతీయ రాజు ఎవరు? ఆన్సర్ గణపతి దేవుడు. గణపతి దేవుడు విజయవాడ మరియు దివిసీమ ద్వీపాన్ని స్వాధీనం చేసుకున్నాడు. మోటుపల్లి శాసనం జారీ చేసిన కాకతీయ రాజు ఎవరు? ఆన్సర్ గణపతి దేవుడు. మోటుపల్లి శాసనం జారీ చేసినటువంటి కాకతీయ రాజు ఎవరు అంటే గణపతి దేవుడు. గణపతి దేవుడు ఏ శాసనంలో పన్నులు విధించిన తీరును వివరించాడు? ఆన్సర్ మోటుపల్లి శాసనంలో గణపతి దేవుడు పన్నులు విధించిన తీరును వివరించడం జరిగింది. అన్నపక్షి అనే సంస్కృత పదం దేనిని సూచిస్తుంది? ఆన్సర్ పౌరాణిక పక్షి హంసను సూచిస్తుంది. అన్నపక్షి అనే సంస్కృత పదం పౌరాణిక పక్షి అయిన హంసను సూచిస్తుంది. కాకతీయ కళాతోరణం పైన రెండు వైపులా హంస శిల్పాలు ఉంచబడ్డాయి. రుద్రమదేవి యొక్క పాలనా కాలం ఏది? ఆన్సర్ క్రీస్తు శకం 1262 నుండి 1289 వరకు రుద్రమదేవి పరిపాలించడం జరిగింది. కాకతీయ రాజ్యంపై దాడి చేసిన ఏ యాదవరాజును ఓడించి రుద్రమదేవి శాంతి ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ మహాదేవుడితో. కాకతీయ రాజ్యంపై దాడి చేసినటువంటి యాదవరాజు మహాదేవుడిని ఓడించి రుద్రమదేవి శాంతి ఒప్పందం ఏర్పరచుకుంది. నెల్లూరులో రుద్రమదేవి పాలనను వ్యతిరేకించిన కాకతీయ సామంతరాజు ఎవరు? ఆన్సర్ అంబదేవుడు. నెల్లూరులో రుద్రమదేవి యొక్క పాలనను వ్యతిరేకించిన కాకతీయ సామంతరాజు ఎవరు అంటే అంబదేవుడు. రుద్రమదేవి ఎవరిని ఓడించి త్రిపురాంతకం స్వాధీనం చేసుకుంది? ఆన్సర్ అంబదేవుని ఓడించి రుద్రమదేవి త్రిపురాంతకాన్ని స్వాధీనం చేసుకుంది. రుద్రమదేవి ఆస్థానాన్ని సందర్శించిన ఇటాలియన్ యాత్రికుడు ఎవరు? ఆన్సర్ మార్కోపోలో. రుద్రమదేవి యొక్క ఆస్థానాన్ని సందర్శించిన ఇటాలియన్ యాత్రికుడు ఎవరు అంటే మార్కోపోలో. రుద్రమదేవి ఎవరిని వివాహం చేసుకుంది? ఆన్సర్ చాళుక్య వీరభద్రుణ్ణి రుద్రమదేవి వివాహం చేసుకోవడం జరిగింది. చాళుక్య వీరభద్రుడు ఏ ప్రాంతాన్ని పరిపాలించేవాడు? ఆన్సర్ చాళుక్య వీరభద్రుడు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి నిడదవోలు పాలకుడు. రుద్రమదేవి తన వారసునిగా ఎవరిని ప్రకటించింది? ఆన్సర్ తన మనవడు ప్రతాపరుద్రుణ్ణి. రుద్రమదేవి తన మనవుడైన ప్రతాపరుద్రుణ్ణి వారసునిగా ప్రకటించడం జరిగింది. రుద్రమదేవికి గల ఇతర పేర్లు ఏమిటి? ఆన్సర్ రుద్రమాంబ, రుద్రదేవ మహారాజు. రుద్రమదేవి యొక్క ఇతర పేర్లు ఏమిటి అంటే రుద్రమాంబ మరియు రుద్రదేవ మహారాజు. కాకతీయ రుద్రదేవ మహారాజు యొక్క ప్రవేశ ద్వార సంరక్షకుడు ఎవరు? ఆన్సర్ బొల్లి నాయకుడు. క్రీస్తు శకం 1270లో సంక్రాంతి పండుగ సందర్భంగా రుద్రదేవ మహారాజుల గౌరవార్థం బొల్లి నాయకుడు కళ్యాణ కేశవ దేవాలయ సేవకులకు కరంజా అనే గ్రామంలో 10 కొలతల భూమిని దానంగా ఇవ్వడం జరిగింది. కాకతీయులు రాజ్య భూభాగాన్ని చిన్న విభాగాలుగా విభజించి వాటికి నాయకులుగా ఎవరిని నియమించారు? ఆన్సర్ నాయంకరులు అనే సైనిక అధికారులను నియమించడం జరిగింది. ప్రతాపరుద్రుని కాలంలో ఎంతమంది నాయంకరులు ఉండేవారు? ఆన్సర్ 72 మంది నాయంకరులు ఉండేవారు. కాకతీయుల కాలంలో ప్రాథమిక పరిపాలనా విభాగం ఏది? ఆన్సర్ గ్రామం. కాకతీయుల కాలంలో ప్రాథమిక పరిపాలనా విభాగం వచ్చేసి గ్రామం. కాకతీయులు గ్రామ పరిపాలనా విభాగాలను ఎన్ని భాగాలుగా విభజించారు? ఆన్సర్ కాకతీయులు గ్రామ పరిపాలనా విభాగాలను 2 ప్రధాన తరగతులుగా విభజించడం జరిగింది. అవి 1 స్థల, 2 నాడు. కాకతీయుల కాలంలో 10 నుండి 60 వరకు గల గ్రామాల సమూహాన్ని ఏమంటారు? ఆన్సర్ స్థల అని అంటారు. కాకతీయుల కాలంలో 10 నుంచి 60 వరకు గల గ్రామాల సమూహాన్ని స్థల అని అంటారు. కాకతీయుల కాలంలో కొన్ని స్థలాల కలయికతో ఏర్పాటు చేయబడిన ప్రాంతాన్ని ఏమంటారు? ఆన్సర్ నాడు అని అంటారు. కాకతీయుల కాలంలో కొన్ని స్థలాల కలయికతో ఏర్పాటు చేయబడిన ప్రాంతాన్ని నాడు అని అంటారు. కాకతీయుల కాలంలో గ్రామాధికారులను ఏమని పిలిచేవారు? ఆన్సర్ ఆయగారులు అని పిలిచేవారు. కాకతీయుల కాలంలో గ్రామాధికారులను ఆయగారులు అని పిలిచేవారు. కాకతీయుల కాలంలో గ్రామంలోని భూమి సంబంధ రికార్డులను పర్యవేక్షించే అధికారిని ఏమంటారు? ఆన్సర్ కరణం అని అంటారు. కాకతీయుల కాలంలో గ్రామంలోని భూమి సంబంధిత రికార్డులను పర్యవేక్షించే అధికారిని కరణం అని అంటారు. కాకతీయుల కాలంలో గ్రామ పెద్దను ఏమనేవారు? ఆన్సర్ రెడ్డి అని అనేవారు. కాకతీయుల కాలంలో గ్రామ పెద్దని రెడ్డి అని అనేవారు. కాకతీయుల కాలంలో గ్రామ రక్షక భటుడిని ఏమని పిలిచేవారు? ఆన్సర్ తలారి అని పిలిచేవారు. కాకతీయుల కాలంలో గ్రామ రక్షక భటుడిని తలారి అని పిలిచేవారు. కాకతీయుల కాలంలో వివిధ రకాల పండ్ల చెట్లతో కూడిన భూమిని ఏమని పిలిచేవారు? ఆన్సర్ తోట భూమి అని పిలిచేవారు. కాకతీయుల కాలంలో నీటి వసతి కలిగిన భూమిని ఏమని పిలిచేవారు? ఆన్సర్ వెలిపొలం లేదా వెలిచేను అని పిలిచేవారు. కాకతీయుల కాలంలో నీటి వసతి కలిగినటువంటి భూమిని వెలిపొలం లేదా వెలిచేను అని పిలిచేవారు.
కాకతీయుల కాలంలో రాజుకు చెందిన ప్రభుత్వ భూమిని ఏమని పిలిచేవారు? ఆన్సర్ రాజపొలం అని పిలిచేవారు. రాజపొలం భూమిని కౌలు ప్రాతిపదికన సాగు చేసే రైతులను ఏమంటారు? ఆన్సర్ అర్ధసిరి అని అంటారు. రాజపొలం భూమిని కౌలు ప్రాతిపదికన సాగు చేసే రైతులను అర్ధసిరి అని అంటారు. కాకతీయులు నిర్మించిన జలాశయాలు, చెరువులు ప్రస్తుతం ఏ ఏ ప్రాంతాలలో అందుబాటులో ఉన్నాయి? ఆన్సర్ పాకాల, లక్కవరం, గణాపురం మొదలైన ప్రాంతాలలో కాకతీయులు నిర్మించిన జలాశయాలు, చెరువులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. కాకతీయుల కాలంలో గృహ పన్నును ఏమని పిలిచేవారు? ఆన్సర్ ఇల్లరి అని పిలిచేవారు. కాకతీయుల కాలంలో గృహ పన్నును ఇల్లరి అని పిలిచేవారు. కాకతీయుల కాలంలో అటవీ ఉత్పత్తులపై విధించే పన్ను ఏది? ఆన్సర్ పుల్లరి. కాకతీయుల కాలంలో అటవీ ఉత్పత్తులపై పుల్లరి అనే పన్నును విధించేవారు. కాకతీయుల కాలంలో గొర్రెల మందపై విధించే పన్ను ఏది? ఆన్సర్ అడ్డపట్టు. కాకతీయుల కాలంలో గొర్రెల మందపై విధించే పన్ను అడ్డపట్టు. కాకతీయుల కాలంలో పన్ను వసూలు చేసే అధికారులను ఏమంటారు? ఆన్సర్ సుంకాధికారులు అని అంటారు. కాకతీయుల కాలంలో నేరుగా చక్రవర్తికి చెల్లించే పన్నులు ఏవి? ఆన్సర్ దర్శనం, అప్పనం మరియు ఉపకృతి. కాకతీయుల కాలంలో నేరుగా చక్రవర్తికి చెల్లించే పన్నులు ఏవి అంటే దర్శనం, అప్పనం మరియు ఉపకృతి. విదేశీ వాణిజ్యాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతో కాకతీయులు అభివృద్ధి చేసిన నౌకాశ్రయం ఏది? ఆన్సర్ మోటుపల్లి నౌకాశ్రయం. విదేశీ వాణిజ్యాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతో కాకతీయులు అభివృద్ధి చేసిన నౌకాశ్రయం మోటుపల్లి నౌకాశ్రయం. కాకతీయుల కాలంలో భూదానాలు చేసిన రాజకుటుంబ మహిళలు ఎవరు? ఆన్సర్ ముప్పమాంబ మరియు మైలమాంబ. కాకతీయుల కాలంలో భూదానాలు చేసిన రాజకుటుంబ మహిళలు ఎవరు అంటే ముప్పమాంబ మరియు మైలమాంబ. కాకతీయుల కాలంలో బాగా అభివృద్ధి చెందిన మతం ఏది? ఆన్సర్ శైవ మతం. వైష్ణవం, వీరశైవం కూడా ప్రసిద్ధి చెందాయి మరియు వైష్ణవ మతం కూడా ఆచరణలో ఉండేది. శివతత్వసారం అనే గ్రంథం రచించినది ఎవరు? ఆన్సర్ మల్లికార్జున పండితారాధ్యుడు. శివతత్వసారం అనే గ్రంథాన్ని రచించినది మల్లికార్జున పండితారాధ్యుడు. ఇతను వీరశైవ అనుచరుడు మరియు కాకతీయ కాలానికి చెందినవాడు. కాకతీయుల కాలంలో ప్రసిద్ధ నాట్యం ఏది? ఆన్సర్ పేరిణీ నాట్యం. కాకతీయుల కాలంలో ప్రసిద్ధి చెందిన నాట్యం ఏది అంటే పేరిణీ నాట్యం. పేరిణీ నాట్యం ఏ సమయంలో ప్రదర్శింపబడేది? ఆన్సర్ యుద్ధ సమయాల్లో ప్రదర్శింపబడేది. పేరిణీ నాట్యం అనేది యుద్ధ సమయాల్లో ప్రదర్శింపబడేది. పేరిణీ నృత్యంలో ప్రఖ్యాతిగాంచిన వారు ఎవరు? ఆన్సర్ పద్మశ్రీ నటరాజ రామకృష్ణ. పేరిణీ నృత్యంలో ప్రఖ్యాతిగాంచిన వారు ఎవరు అంటే పద్మశ్రీ నటరాజ రామకృష్ణ. కాకతీయులు ఏ భాషకు ప్రోత్సాహాన్ని అందించారు? ఆన్సర్ సంస్కృతం. కాకతీయులు సంస్కృత భాషకు ప్రోత్సాహాన్ని అందించారు. బసవ పురాణం రచించినది ఎవరు? ఆన్సర్ పాల్కురికి సోమనాథుడు. బసవ పురాణం రచించినది పాల్కురికి సోమనాథుడు. కుమార సంభవం అనే గ్రంథాన్ని రచించినది ఎవరు? ఆన్సర్ నన్నెచోడుడు. కుమార సంభవం అనే గ్రంథాన్ని రచించినది నన్నెచోడుడు. సంస్కృత భాషలో ప్రతాపరుద్రీయం రచించినది ఎవరు? ఆన్సర్ విద్యానాథుడు. సంస్కృత భాషలో ప్రతాపరుద్రీయం అనే గ్రంథాన్ని రచించినది విద్యానాథుడు. గీత రత్నావళి మరియు నృత్య రత్నావళిని సంస్కృత భాషలో రచించినది ఎవరు? ఆన్సర్ జయపసేనాని. జయపసేనాని గీత రత్నావళి, నృత్య రత్నావళి అనే గ్రంథాలను సంస్కృత భాషలో రచించడం జరిగింది. క్రీడారామమును తెలుగులో రచించినది ఎవరు? ఆన్సర్ వల్లభరాయుడు. క్రీడారామాన్ని తెలుగులో రచించినది వల్లభరాయుడు. ఏ ఆలయాన్ని రుద్రేశ్వర ఆలయం అని కూడా అంటారు? ఆన్సర్ 1000 స్తంభాల ఆలయాన్ని రుద్రేశ్వర ఆలయం అని కూడా అంటారు. 1000 స్తంభాల ఆలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ హనుమకొండలో ఉంది. 1000 స్తంభాల ఆలయం హనుమకొండలో ఉంది. 1000 స్తంభాల ఆలయం నిర్మించినది ఎవరు? ఆన్సర్ రుద్రదేవుడు. 1000 స్తంభాల ఆలయాన్ని 1000 స్తంభాల ఆలయాన్ని నిర్మించినది రుద్రదేవుడు. ఇది ఎక్కడ ఉంది అంటే హనుమకొండలో ఉంది. 1000 స్తంభాల ఆలయంలో ప్రధాన ఆకర్షణ ఏమిటి? ఆన్సర్ రాతితో మలిచిన ఏనుగు విగ్రహాలు మరియు డోలరైట్ శిలతో నిర్మించిన ఏకశిలా నంది 1000 స్తంభాల ఆలయంలో ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. రామప్ప ఆలయం ఏ ప్రాంతంలో ఉంది? ఆన్సర్ వరంగల్ జిల్లాలోని పాలంపేట గ్రామానికి సమీపంలో రామప్ప ఆలయం ఉంది. రామప్ప ఆలయంలోని దైవము ఎవరు? ఆన్సర్ రామలింగేశ్వర స్వామి. రామప్ప ఆలయం నిర్మించినది ఎవరు? ఆన్సర్ రేచర్ల రుద్రుడు. రామప్ప ఆలయాన్ని నిర్మించినది రేచర్ల రుద్రుడు. ఇతను గణపతి దేవుడి యొక్క ముఖ్య సైనికాధికారుల్లో ఒకడు. రామప్ప ఆలయం ప్రసిద్ధి చెందడానికి కారణం ఏమిటి? ఆన్సర్ విష్ణువు మరియు శివులను ఒకే చోట ఆరాధించడం. రామప్ప ఆలయం ప్రసిద్ధి చెందడానికి కారణం ఏమిటి అంటే విష్ణువు మరియు శివులను ఒకే చోట ఆరాధించడం వల్ల. రామప్ప ఆలయం వేటితో నిర్మించారు? ఆన్సర్ ఇటుకలతో నిర్మించారు మరియు నక్షత్ర ఆకారపు వేదికపై రామప్ప ఆలయం అనేది నిర్మించబడింది. రామప్ప ఆలయంలోని విగ్రహాలు వేటితో నిర్మించబడ్డాయి? ఆన్సర్ నల్ల గ్రానైట్ రాయితో రామప్ప ఆలయంలోని విగ్రహాలు నిర్మించబడ్డాయి.
రామప్ప ఆలయంలో ఏ ఏ విగ్రహాలు చెక్కబడ్డాయి? ఆన్సర్ రామప్ప ఆలయంలో పూలు, తలలు, ఏనుగులు ఇతిహాస కథలు చెక్కబడ్డాయి. అలాగే గంధర్వులు, నర్తకీమణుల శిల్పాలు, యక్షిణి, నాగిని శిల్పాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఏ ఆలయంలోని శిల్పాలు సప్త స్వరాలను ధ్వనింపజేస్తాయి? ఆన్సర్ రామప్ప ఆలయంలోని శిల్పాలు సప్త స్వరాలను ధ్వనింపజేస్తాయి. జాయప రాసిన నృత్య రత్నావళి ఏ ఆలయంలో గల నృత్య శైలులను వివరిస్తుంది? ఆన్సర్ రామప్ప ఆలయంలోని నృత్య శైలులను వివరిస్తుంది. కాకతీయుల ఆలయ నిర్మాణ శైలిని ఏమంటారు? ఆన్సర్ త్రికూట పద్ధతి అని అంటారు. కాకతీయుల ఆలయ నిర్మాణ శైలిని త్రికూట పద్ధతి అని అంటారు. ఏ దేవాలయాలను యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా గుర్తించింది? ఆన్సర్ 1000 స్తంభాల ఆలయం మరియు రామప్ప దేవాలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా గుర్తించింది. ఎవరి పాలనా కాలంలో ఢిల్లీ సుల్తానులు ఓరుగల్లుపై అనేకసార్లు దండయాత్ర చేశారు? ఆన్సర్ రెండవ ప్రతాపరుద్రుని కాలంలో ఢిల్లీ సుల్తాన్లు ఓరుగల్లుపై అనేకసార్లు దండయాత్రలు చేయడం జరిగింది. ప్రతాపరుద్రుని యొక్క పాలనా కాలం ఏది? ఆన్సర్ క్రీస్తు శకం 1289 నుండి 1323 వరకు ప్రతాపరుద్రుడు పరిపాలించడం జరిగింది. ఢిల్లీ సుల్తాన్లు కాకతీయ రాజ్యాన్ని ఎప్పుడు ఆక్రమించుకున్నారు? ఆన్సర్ క్రీస్తు శకం 1323లో ఢిల్లీ సుల్తాన్లు కాకతీయ రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. ఎవరి నాయకత్వంలో ఢిల్లీ సుల్తాన్లు ప్రతాపరుద్రుని ఖైదు చేసి కాకతీయ రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు? ఆన్సర్ ఉలుగ్ ఖాన్ నాయకత్వంలో ఢిల్లీ సుల్తాన్లు ప్రతాపరుద్రుని ఖైదు చేసి కాకతీయ రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. ప్రతాపరుద్రుడు ఏ విధంగా మరణించాడు? ఆన్సర్ అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. కాకతీయ రాజ్యంలో చివరి పాలకుడు ఎవరు? ఆన్సర్ ప్రతాపరుద్రుడు. కాకతీయ రాజ్యంలో చివరి పాలకుడు ప్రతాపరుద్రుడు. కాకతీయ రాజ్యం పతనానంతరం ఏ ఏ ప్రాంతాలలో చిన్న చిన్న రాజ్యాలు ఆవిర్భవించాయి? ఆన్సర్ కాకతీయ రాజ్యం పతనానంతరం ఆంధ్ర తీరంలో మరియు అద్దంకి, కొండవీడు, రాజమండ్రి, కందుకూరు ప్రాంతాలలో చిన్న చిన్న రాజ్యాలు ఆవిర్భవించాయి. ఢిల్లీ సుల్తాన్ల దండయాత్రల వల్ల కాకతీయులు తమ సామ్రాజ్యం కోల్పోయారని తెలియజేస్తున్న శాసనం ఏది? ఆన్సర్ విలస శాసనం. విలస శాసనం అనేది ఢిల్లీ సుల్తాన్ల దండయాత్ర వల్ల కాకతీయులు తమ సామ్రాజ్యం కోల్పోయారని తెలియజేస్తుంది. రేకపల్లెను రాజధానిగా చేసుకొని అధికారంలోకి వచ్చినది ఎవరు? ఆన్సర్ ప్రోలయ నాయకుడు. రేకపల్లెను రాజధానిగా చేసుకొని అధికారంలోకి వచ్చినది ఎవరు అంటే ప్రోలయ నాయకుడు. రేకపల్లె ఏ ప్రాంతంలో ఉంది? ఆన్సర్ పాపికొండల సమీపంలో భద్రాచలం అడవి మధ్య శబరి నది లోయలో రేకపల్లె ఉంది. ఢిల్లీ సుల్తాన్లపై తిరుగుబాటు చేయడంలో ప్రోలయ నాయకునికి సహాయపడ్డ గిరిజన తెగ ఏది? ఆన్సర్ కొండారెడ్డి తెగవారు ఢిల్లీ సుల్తాన్లపై తిరుగుబాటు చేయడంలో ప్రోలయ నాయకునికి సహాయపడ్డారు. ప్రోలయ నాయకుని యొక్క సోదరుడు ఎవరు? ఆన్సర్ ముసునూరి కాపయ్య నాయకుడు. ప్రోలయ నాయకుని యొక్క సోదరుడు ఎవరు అంటే ముసునూరి కాపయ్య నాయకుడు. ప్రోలయ నాయకుని తర్వాత సింహాసనం అధిష్ఠించినది ఎవరు? ఆన్సర్ ముసునూరి కాపయ్య నాయకుడు. ప్రోలయ నాయకుని తర్వాత సింహాసనం అధిష్ఠించింది ఎవరు అంటే ముసునూరి కాపయ్య నాయకుడు. క్రీస్తు శకం 1336లో తుగ్లక్ పాలనను వరంగల్ నుండి తరిమి కొట్టడానికి తిరుగుబాటు చేసినది ఎవరు? ఆన్సర్ ముసునూరి కాపయ్య నాయకుడు. క్రీస్తు శకం 1336లో తుగ్లక్ పాలనను వరంగల్ నుండి తరిమి కొట్టడానికి తిరుగుబాటు చేసినది ఎవరు అంటే ముసునూరి కాపయ్య నాయకుడు. వరంగల్ నుండి ముస్లిం పాలనను తరిమి కొట్టడానికి సంయుక్తంగా పోరాడినది ఎవరు? ఆన్సర్ ప్రోలయ వేమారెడ్డి మరియు ప్రోలయ నాయకులు. వరంగల్ నుండి ముస్లిం పాలనను తరిమి కొట్టడానికి సంయుక్తంగా పోరాడినది ఎవరు అంటే ప్రోలయ వేమారెడ్డి మరియు ప్రోలయ నాయకులు. హిందూ మతం నుండి మధ్యయుగంలో నూతనంగా ఆవిర్భవించిన శాఖ ఏది? ఆన్సర్ వీరశైవం. హిందూ మతం నుండి మధ్యయుగంలో నూతనంగా ఆవిర్భవించిన శాఖయే వీరశైవం. ద్వైత సిద్ధాంతం ప్రతిపాదించినది ఎవరు? ఆన్సర్ మధ్వాచార్యులు. ద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది మధ్వాచార్యులు. విశిష్టాద్వైతం ప్రతిపాదించినది ఎవరు? ఆన్సర్ రామానుజనులు. విశిష్టాద్వైతం ప్రతిపాదించినది ఎవరు అంటే రామానుజనులు. కాకతీయ పాలన స్వతంత్రంగా ప్రారంభించిన మొదటివాడు ఎవరు? ఆన్సర్ రెండవ ప్రోలరాజు. కాకతీయుల పాలన స్వతంత్రంగా ప్రారంభించిన మొదటివాడు ఎవరు అంటే రెండవ ప్రోలరాజు. హనుమకొండలో రుద్రేశ్వరాలయం నిర్మించింది ఎవరు? ఆన్సర్ రుద్రదేవుడు. హనుమకొండలో రుద్రేశ్వరాలయం నిర్మించినది ఎవరు అంటే రుద్రదేవుడు. దేవగిరి కోట ముట్టడి సమయంలో మరణించిన కాకతీయ రాజు ఎవరు? ఆన్సర్ మహాదేవుడు. దేవగిరి కోట ముట్టడి సమయంలో మరణించినటువంటి కాకతీయ రాజు ఎవరు అంటే మహాదేవుడు. కాకతీయ రాజుల్లో ఎవరి పాలనను స్వర్ణయుగంగా పేర్కొంటారు? ఆన్సర్ కాకతీయ రాజుల్లో గణపతి దేవుడి యొక్క పాలనను స్వర్ణయుగంగా పేర్కొంటారు. ఓరుగల్లు కోట నిర్మాణం ప్రారంభించినది ఎవరు? ఆన్సర్ గణపతి దేవుడు. ఓరుగల్లు కోట నిర్మాణాన్ని పూర్తి చేసినది ఎవరు? ఆన్సర్ రుద్రమదేవి. ఓరుగల్లు కోట నిర్మాణం ప్రారంభించిందేమో గణపతి దేవుడు, పూర్తి చేసిందేమో రుద్రమదేవి.
మానవులకు సంబంధించినటువంటి గడిచిన సంఘటనల గురించి అధ్యయనం చేసి రాసే వ్యక్తిని ఏమంటారు? ఆన్సర్ చరిత్రకారుడు అని అంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.